మీకు ఎప్పుడన్నా మందు తాగాలనిపించినప్పుడు చక్కగా కూర్చొని ఇంట్లో మందు తాగండి తప్ప రైతుల యొక్క పంట పొలాలు ఏమి మీ బార్ షాపులు కాదు. ఎందుకంటే మనం చాలా మందిని చూస్తుంటాం. పంట పొలాల్లో కూర్చొని మంచిగా మందు చిందు ఏసేసి లాస్ట్‌కి అక్కడి నుంచి పోయేటప్పుడు ఆ మందు బాటిళ్లను అక్కడే పగలగొట్టి అక్కడే పడేసిపోతుంటారనమాట. అది మీకు మానసికంగా చాలా ఆనందం కలిగియొచ్చు. కానీ దానివల్ల ట్రాక్టర్లకి టైర్లు పంచర్ అవ్వడం గానీ, రైతుల యొక్క కాళ్ళకి దెబ్బలు తగలడం గానీ, ఆ పొలంలో పనిచేయడానికి వచ్చిన ఆ లేబర్‌లకు కూడా వాళ్ళ యొక్క కాళ్ళకి దెబ్బలు తగలడం గానీ జరిగిపోతుందనమాట. ఒక రైతు మనందరికీ అన్నం పెడుతున్నాడు. మార్కెట్‌కి పోయి మీరు డబ్బులు ఇచ్చి బియ్యం కొనుక్కొచ్చాము. కానీ మీరు మనస్సాక్షిగా చూస్తే మనందరికీ తిండి పెట్టేది ఆ రైతు మాత్రమే. మీరు అతనికి మర్యాద ఇవ్వకపోయినా పర్లేదు. కానీ మర్యాద లేకుండా మాత్రం ఎప్పటికీ బిహేవ్ చేయకండి. ఎందుకంటే ఈ పంట పొలాలు కానీ ఈ అగ్రికల్చర్ అనేది అదేమి ఒక డస్ట్బిన్ కాదు. మనము తయారు చేసిన చెత్త మొత్తం దాంట్లో పాడేయడానికి. ఒక రైతు పంట పండించినాడు అంటే కేవలం నీళ్లతో మాత్రమే కాదు పండేది, చెమటతో కూడా పండుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకొని మనందరం రైతులందరికీ మర్యాద ఇస్తూ ఆ భూదేవికి కూడా మర్యాద ఇస్తూ బతకాలన్నమాట.